ల్యాండ్ బ్యాంక్ ఏపీ గ్రామాల్లో చిచ్చు రేపుతోంది. గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణ, బందరు పోర్టులపై జరిగిన గ్రామ సభల్లో అలజడి రేగింది. మా పొలాల జోలికి వస్తే తరిమి కొడతామని రైతులు అధికారులకు హెచ్చరికలు జారీ చేయడంతో గ్రామ సభల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏపీలో పారిశ్రామిక అవసరాల పేరిట కృష్ణా జిల్లాలో 1,00,000 ఎకరాల చొప్పున మొత్తం 13 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు సర్కారు వేసిన ఎత్తును రైతులు అడ్డుకున్నారు. దీనిపై పెట్టిన అవగాహన సదస్సులకు నల్ల బ్యాడ్జీలతో రైతులు నిరసనకు దిగారు. భూములు లాక్కుని మమ్మల్ని రోడ్డున పడేస్తారా, ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేది లేదంటూ తెగేసి చెప్పారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణ, బందరు పోర్టు, పారిశ్రామిక కారిడార్ కోసం నిర్వహించిన గ్రామ సభలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఎట్టి పరిస్థితుల్లో మా భూములు ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము. అందువల్ల మమ్మల్ని వదిలేసి మా నిధులను మమ్మల్ని పోనివ్వండి, మా భోజనం మమ్మల్ని చేయనివ్వండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా ల్యాండ్ పూలింగ్ ఇచ్చేసి గంటకు ఒక మాట చెప్పేసి, మినిస్టర్ వచ్చి ఒక మాట చెప్పి, ఎంపీ వచ్చి ఒక మాట చెప్పి, ఏరే వాళ్ళు వచ్చి ఇంకో మాట చెప్పి, ఇలాంటి సందర్భాలు మాకు వద్దు. మేము ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేము. కనుక మా యందు దయించి మా మానాన్ని మమ్మల్ని బ్రతకనివ్వండి. బందరు పోర్టు పారిశ్రామిక కారిడార్ కోసం తమ భూములు ఇచ్చేది లేదని అన్ని గ్రామాల రైతులు తీర్మానం చేసి మూకుమ్మడిగా అభ్యంతర పత్రాలను డిప్యూటీ కలెక్టర్లకు అందజేశారు. బందరు పోర్ట్ పారిశ్రామిక కారిడార్ కోసం 33,601 ఎకరాల భూమిని సమీకరించేందుకు ప్రభుత్వం ఇటీవల భూ సమీకరణ నోటిఫికేషన్ను జారీ చేసింది. బందరు మండలంలోని పోతేపల్లి, కరగ్రహారం, బొర్రపోతుపాలెం, గరాలదిబ్బ, మంగినపూడి, పెడన మండలంలోని కాకర్లమూడి గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. పారిశ్రామిక కారిడారుకు భూములు ఇచ్చేది లేదని అభ్యంతరం తెలుపుతూ ఫారం 2ను అందజేశారు. అభ్యంతరాలు స్వీకరించినట్లు ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని డిప్యూటీ కలెక్టర్లను డిమాండ్ చేశారు. మా బైరాపల్లి మా గ్రామంలో మా పొలం ఉంది. మేము మట్టికి పోర్టుకి వ్యతిరేకుల మట్టి కాదు, కానీ మా పొలాలు తీసుకుంటే మట్టికి మేము ఎవరు పొలాలు ఇస్తాకి సిద్ధంగా లేము. రైతులు ఎవరు పొలాలు ఇస్తాకి సిద్ధంగా. పోర్టు పనులు మొదలు పెట్టామన్నా అండి, ఆ తర్వాత పోర్టు పనులు మొదలుపెట్టినాక అప్పుడు ఏదైనా పరిశ్రమ క్యారిడార్ వచ్చినప్పుడు పరిశ్రమలకి మేము అప్పుడు ఆ పాలు తీసుకుంటారు కావాలంటే. అంతేగాని ముందు మేము పోర్టుకి మట్టికి వ్యతిరేకం కాదు. విమానాశ్రయ భూసేకరణలో భాగంగా గన్నవరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ఏలూరు కాలువ మళ్లింపునకు ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇచ్చేది లేదని రైతులు స్పష్టం చేశారు. 2013 భూసేకరణ చట్టంలో కొన్ని క్లాజులు తప్పించేసి భూసేకరణ చట్టం రిలీజ్ చేశారు. దానికి వ్యతిరేకంగా మేము అందరం చేసి చెప్పాం. ఆర్డీఓ ఆఫీసులో అందరూ కాగితాలు ఇచ్చాం, అందరూ పిటిషన్ పెట్టాం. దాన్ని తప్పించుకుని మళ్ళీ ఇప్పుడు 2016లో మళ్ళీ భూసేకరణ పెట్టారు. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్కి ఎవరు భూములు ఇచ్చేది లేరండి. బందరు అభివృద్ధి చెందాలి. ఒక బందరు అభివృద్ధి కోసం 27 గ్రామాల ప్రజలు నాశనం అయిపోతారండి. ఓన్లీ ఒక బందరు అభివృద్ధి చెందాలంటే అండి, ఒక బందరు అభివృద్ధి చెందాలా, జిల్లా మొత్తం అభివృద్ధి చెందాలా? గతంలో భూసేకరణను వ్యతిరేకిస్తూ పత్రాలను సమర్పించినప్పటికీ తమ భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేసే హక్కు మీకెవరిచ్చారని రెవెన్యూ అధికారులను రైతులు ప్రశ్నించారు. తమ భూముల్లోకి అడుగు పెడితే తరిమి కొడతామని హెచ్చరించారు. కాలువ మళ్లింపు, జల రవాణా ప్రాజెక్టు ప్రతిపాదనలపై రైతులు అడిగిన సందేహాలకు ఇరిగేషన్ అధికారులు నీళ్లు నమలడంతో సభలో అలజడి రేగింది.